आदित्य चुने धारक चुने धारक स्वतंत्र चुने भवस्य चुने वाद्य चुने आर्य चुने सूर्य चुने प्राण चुने 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 देव चुने चक्र चुने प्रधान नाम चुने सोम चुने चुने दीक्षा चुने అన్న మీకే చెప్తున్నా అన్న మైక్లా అరే కూతునాలే పెట్టారు హనుమాన్ జన్మదిన సందర్భంగా ఉదయం కాలంలో 6 గంటల నుంచి మరి ఫల పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. విశేష పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి భక్తులందరి సహకారంతో సీతారాముల కళ్యాణ కార్యక్రమం గత వారం రోజుల క్రితం అంగరంగ వైభవంగా స్థానిక అంగరంగ బజార్లో జరుపుకోవడం జరిగింది. మరి అత్యంత అద్భుతంగా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా మరి దాదాపు 10,000 మంది పైగా కార్యక్రమానికి ఇచ్చి మరి స్వామివారి ప్రసాదంగా అన్నప్రసాదం చేసుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భక్తుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసే దశలో అందరూ ముందుండాలని తెలియజేస్తూ మరి ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ విశేష పూజ కార్యక్రమం స్వామివారి ప్రసాదంగా మధ్యాహ్నం 12:30 అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తులు అధికారులు కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలను కోరుతున్నాం. ముందు జరిగినటువంటి కార్యక్రమాలు కూడా చేదూరు మాతలు కూడా అందరూ సహాయ సహకారాలు అందించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనసావాచ కోరుకుంటూ అందరికీ జగిత్యాల పట్టణ ప్రజలకు జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ జయంతి కార్యక్రమంలో మా వర్తమాన దేవాలయంలో ఉదయం 6 గంటల నుండి స్వామివారికి అభిషేకం మరియు విశేష పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన వర్తమాన సభ్యులు వచ్చిన భక్తులు అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు భక్తులందరి పైన వేదగా ఉంది. వారిని స్వామివారు నేడు హనుమత్ జయంతి ఉత్సవం మొన్ననే శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆనాడు జరిగినటువంటి కార్యక్రమంలోనే ఈరోజు ఈ కార్యక్రమం ఉందని కమిటీ సభ్యులు కూడా అందరికీ తెలియజేసినారు. మీరంతా ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి ఉత్సవానికి వచ్చేసినారు ప్రజలు. ఆ రోజు ఎంత కనుల పండుగ జరిగిందంటే ఎప్పుడు కూడా జరగలేదనిపించింది. ఈసారి జరిగినటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. తర్వాత వచ్చే పున్నమ రోజున హనుమత్ జయంతి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి హనుమత్ జయంతి కార్యక్రమం ఈ రోజు ఉదయం కమిటీ సభ్యులు ఏర్పరిచారు. దానికి వచ్చినటువంటి దాతలు కూడా ఉన్నారు. వారందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి ఆయురాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని కమిటీ సభ్యులు ఈ ఆంజనేయ స్వామి యొక్క పూజనే కాదు ప్రతిదీ కూడా ఉత్సవం నిర్విఘ్నంగా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా భగవంతుడు ఆంజనేయ స్వామి ఆయురాలు ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి మనం ఇక్కడ కూర్చుంటే చూసిన వారికి సిద్ధి కేబుల్ రాదు కానీ దుర్గా కేబుల్ పూజా కేబుల్ రాదు కానీ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి పూజను మనం దగ్గర చేస్తుంటే చూడలేని వారందరికీ ఇంట్లోనే చూపిస్తున్నారు కనుక వారికి కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఇళ్ళలో ఉండాలని ఆంజనేయ స్వామి కృప వాళ్ళకు సదా రక్షించాలని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు
పూజలకు కూడా వెళ్ళవలసిందిగా వారిని ప్రార్థిస్తూ అందరూ కూడా రండి. శ్రీరామ